మర్చిపోయారు తాతయ్య గారు. ఇప్పుడు మనం ఎవరూ కూడా ఆయనకి గుర్తులేము. అదేంటమ్మా కావ్య, రాజుని మరి నిన్ను కూడా గుర్తుపట్టలేదా అని చెప్పాను. కానీ లేదు తాతయ్య గారు, నేనొక స్నేహితురాల్లా ఆయనకి పరిచయం అయ్యానే తప్ప నన్ను ఎక్కడో చూసినట్టు ఉంది అని అనుకుంటున్నారే తప్ప ఆయనకి నేను గుర్తులేను అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలి? రాజుకి మనమంతా కలిసి గతాన్ని గుర్తు చేస్తాం కదా, పోనీ ఒక మంచి డాక్టర్నైనా సలహా తీసుకుంటాం కదా అని చెప్పాను. కానీ లేదు తాతయ్య గారు, ఆయనంతటా ఆయనే గతాన్ని గుర్తు చేసుకోవాలి అని చెప్పాను. కానీ ఇది ఇలాగే అంటుంది మావయ్య. ఈలోపు ఆ యామని పెళ్ళి కూడా కుదిర్చేస్తుంది, పెళ్ళి కూడా చేసేసుకుంటున్నాను. కానీ ఏంటమ్మా కావ్య, యామని ఎవరు, పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పనేసరికి ఇప్పుడు ఆయన ఉండేది యామని దగ్గరే తాతయ్య గారు అని చెప్పాను. కానీ నా మీద మీకు నమ్మకం ఉంది కదా, నా మీద నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా మీ మనవణ్ణి నేను మామూలు స్థితికి చేసి తీసుకొస్తాను, అప్పటి వరకు నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి ఇంకా కావ్య అనేసరికి సరేనమ్మ కావ్య, ఇన్ని రోజులు రాజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, ఇంకొన్ని రోజులు ఎదురు చూడలేమా అంటూ ఇంకా అందరూ చెప్పేసరికి సరేనని ఇంకా కావ్య మరుసటి రోజు ఉదయాన్నే రాజుని ఫోన్ చేసి రమ్మని చెప్పనేసరికి రాజు తనతో పాటు ఒక శుభలేఖను కూడా తీసుకొస్తాడు. ఒక్కసారిగా అది చూసిన కావ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏంటండి కళావతి గారు అలా అయిపోయారు అని చెప్పాను. కానీ ఏమీ లేదు అని చెప్పనేసరికి నాకు యామినికి వచ్చే నెలలో పెళ్ళి, శుభలేఖలు కూడా ప్రింట్ చేయిస్తుంది, నన్ను కూడా తనతో పాటు శుభలేఖలు పంచడానికి రమ్మంటుంది. కానీ నాకు ఇష్టం లేదు, ఎందుకో మొదటి నుంచి యామిని చెప్పేది నిజం కాదేమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఇది నిజం కాదు, ఈ నిజం ఇది, నీ గతం ఇది అని చెప్పేవాళ్ళే లేరు. యామిని చెప్పేదే నిజమని నమ్మాల్సిన పరిస్థితి కూడా వచ్చేసింది నా పరిస్థితి అంటూ ఇంకా రాజ్ అనేసరికి ఇప్పుడు ఈయనకి గతం గుర్తు చేయాలా? అలా గుర్తు చేస్తే ప్రమాదమేమో, ఆయనకి ఏదైనా ప్రమాదం తలపెట్టిన దాన్ని అవుతానేమో అనుకుంటూనే కావ్య ఇంకేం చేయాలో అర్థం కాదు. ఇంకలా ఒకరోజు 2 రోజులు, ఒకరోజు 2 రోజులు, మొత్తానికైతే పెళ్లి రోజుల డేటు దగ్గర పడిపోతుంది. ఇంకా ఒక వారం రోజుల్లోనే పెళ్ళి అని అనిపించుకునేసరికి కావ్యలో భయం మొదలవుతుంది. ఈయన చూస్తే గతాన్ని గుర్తు తెచ్చుకోవడం లేదు, యామిని చూస్తే పెళ్ళికి కూడా సిద్ధపడిపోతుంది. పెళ్లి రోజులు, పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్ళు చేయడం కూడా స్టార్ట్ చేసేస్తారు అని చెప్పింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా భర్తను మరొక ఆడదానికి ఇచ్చి పెళ్లి చేయాలా? నా జాతకం ఏంటో, నా భర్తను ఎన్నిసార్లు పెళ్లి కొడుకుని చేయాలో నాకే అర్థం కావట్లేదు. ప్రతిసారి నా భర్త పెళ్లిపేటల వరకు వెళ్ళడం, తాళి కట్టే వరకు వెళ్ళడం జరుగుతుంది. అసలు అంతవరకు పరిస్థితి రావడం ఏంటి? నా భర్తకు నేనే గతాన్ని గుర్తు చేసేస్తే అంటూ కావ్య గబగబా రాజ్ దగ్గరికి వెళ్ళి రాజ్కి గతాన్ని గుర్తు చేసేసినట్టు, రాజ్ కరెక్ట్గా ఆ గతం అంతా గుర్తు తెచ్చుకుని తల పట్టుకుని ఇంకా మెల్ల నరాలన్నీ కూడా లాగేసినట్టు, ఇంకా తలలోంచి రక్తం కారినట్టు కావ్య కలగని, నో అలా జరగడానికి వీల్లేదు, నా భర్తకేం కావడానికి వీల్లేదు, మరి ఆయనకి గతం ఎలా గుర్తు చేయాలి అని కావ్య తనలోనే తన మదన పడుతూ ఉంటుంది. పెళ్లి రోజు రానే వచ్చేసేసరికి ఏం చేయాలో అర్థం కాదు కావ్యకి. ఎక్కడికి వెళ్తున్నావమ్మా కావ్య అనగానే చివరి హోప్స్ అత్తయ్య, పెళ్లి రోజైనా సరే ఆ వేద మంత్రాల సాక్షిగా నా మెడలో తాళి కట్టారు కదా, అదైనా ఆయనకి గుర్తొస్తుందేమో అని చెప్పి కావ్య అక్కడికి వెళ్ళుంటుంది. రాజ్ ఎదురుగుండానే కూర్చుంటుంది. అయినా రాజు సంతోషంగానే పెళ్లిపేటల మీద కూర్చుని అంతా పూజలు చేస్తూ ఉంటాడు. కానీ వాడికి మాత్రం గతం గుర్తురాదు. ఇంకా మామయ్య గారు ఏదో ఒకటి చెయ్యాల్సిందేనండి, మన చెయ్యి దాటిపోతుంది, కావ్య జీవితం నాశనం అయిపోతుంది, మీకెంతో ఇష్టమైన మీ మనవరాలి జీవితం నాశనం అయిపోబోతుంది మామయ్య గారు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి అనగానే అమ్మ అప్పు అని చెప్పనేసరికి రెడీ తాతయ్య గారు అని చెప్పను. కానీ పదమ్మ, ఇంకా మనం ఆలస్యం చేయడం అంత మంచిది కాదు, ఆలస్యం చేసే కొలది కావ్య జీవితం రాజ్ జీవితం ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి. ఇంతసేపు కావ్య చెప్పినట్టుగా ఓపిక పట్టి ఉన్నాము, ఇప్పుడు ఇంకా ఏం జరిగినా పర్వాలేదు, రాజు గతాన్ని మర్చిపోయాడు అని మనం అనుకుంటున్నాము, ఏమో రాజు గతాన్ని గుర్తు రాకుండానే ఆ యామిని మెళ్ళలో తాళి కట్టేసిన తర్వాత రాజుకి గతం గుర్తొచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదు,
అప్పు వెళ్ళాలి, ఆ కావ్య జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఉండడం నా వల్ల కాదు అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు అప్పు ఇంకా అందరూ బయలుదేరిపోతారు. ఇంక అందరూ బయలుదేరిపోయేసరికి మామయ్య గారు నేను వస్తానని కానీ ఇంక అందరూ వెళ్ళిపోతారు. మొత్తం సీతారామయ్య కుటుంబం మొత్తం వెళ్ళిపోతారు. ఇంకా 4 కానిస్టేబుల్ని తీసుకుని అప్పు అయితే అక్కడికి బయలుదేరిపోతుంది. ఇంకా ఈలోపు కావ్యకు ఫోన్ చేస్తుంది అపర్ణ. అమ్మ కావ్య అని చెప్పనేసరికి చెప్పండి అత్తయ్య అనగానే బాడీలో ఏదైనా మార్పు కనిపిస్తుందా అనగానే లేదత్తయ్య అని చెప్పనగానే మేమంతా బయలుదేరి అక్కడికి వచ్చేస్తున్నాం అనగానే అత్తయ్య మీరు రావడం ఏంటి అత్తయ్య ఇక్కడికి, ఆయన మిమ్మల్ని అందరినీ చూస్తే ఆయనకి ఏదైనా జరుగుతుందనగాని ఇప్పటి వరకు అలాగే చెప్పి మమ్మల్ని ఆపవు కావ్య, ఇక మీదట మేము ఆగడం కష్టం, నీ జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ మేము ఉండలేము, ఆ యామని మెడలో రాజు ఒక్కసారి తాలి కట్టాడా ఇంకా నీ జీవితం నాశనం అయిపోయినట్టే, ఇంకా మిమ్మల్ని నేను ఈ కష్టాలు పెట్టలేను, అందుకే మేము వచ్చేస్తున్నామని చెప్పి ఇంకా బయలుదేరిపోతారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు. ఈయన చూస్తే పెళ్లిపేటల మీద కూర్చున్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళని అడ్డుకోవాలా లేక వదిలేయాలా, ఏం జరిగితే అదే జరుగుతుంది, నా జీవితాన్ని కాపాడుకోవాలి అని అనుకోవాలా, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూనే కావ్య టెన్షన్ పడుతూ ఉండగానే ఇంకా కరెక్ట్గా తాళి కట్టే సమయం వచ్చేస్తుంది. వీళ్ళు వస్తానన్నారు ఇంకా రాలేదు, అప్పుడే ఈయన తాళి కట్టే సమయం దగ్గర పడిపోయింది అని కావ్య కంగారు పడుతూ ఉండగానే ఇంకా ఒక్కసారిగా గన్ పేల్చేసరికి రాజ్ అయితే సౌండ్ వినబడడంతో యామిని మెడలో తాళి కట్టబోయి ఆగిపోయి అలా చూస్తూ ఉంటాడు. యువర్ అండర్ అరెస్ట్ యామిని అని చెప్పాను కానీ నేనేం తప్పు చేశానని నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పాను కానీ మా అక్క కావ్య మీద మా బావ రాజ్ మీద హత్యా ప్రయత్నం చేయించడానికి మనిషిని పెట్టావు, కానిస్టేబుల్స్ అని చెప్పనేసరికి ఆ మనిషిని కాస్త తీసుకొచ్చేసరికి ఆ మేడమే కావ్య మేడంని చంపమని చెప్పి నాకు డబ్బులు ఇచ్చారు, నేను షూట్ చేశాను, కానీ ఆ షూట్ చేయడంలోనే కారు టైర్కి తగిలి కారు టైరు లోయలోకి పడిపోయింది అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. యామని చంపడానికి కూడా వెనకాడని మనిషి అనుకుంటూ ఉంటాడు కానీ వాడి భార్యనే చంపడానికి ప్రయత్నించిందన్న విషయం తెలియదు. ఏంచి అబద్ధం చెప్తున్నారని కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం మాకేంటి, తను మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయా అనగానే ఉన్నాయి మేడం అని చెప్పి కాల్ రికార్డ్స్ కూడా ఆన్ చేసి చూపించేసరికి ఇంకా అవన్నీ కూడా చూస్తుంది. విన్న తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్, నా మెడలో తాళి పడనివ్వండి అని చెప్పనేసరికి అంటే వచ్చిన వాళ్ళు వీళ్ళని అనుకోదు, తాళి పడనివ్వండి అనగానే తాళి పడాలా, ఎందుకు చేసుకోవాలి, నువ్వు పెళ్లి చేసుకోబోయేది మా బావని అన్న విషయం తెలుసు కదా, మరి మా బావని నువ్వెలా చేసుకుంటావని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు. ఏంటి రాజ్, నన్ను చూస్తే నీకేమీ గతం గుర్తు రావట్లేదా, నేను మీ తాతయ్యని, నేనంటే నీకు ఎంతో ప్రేమ కదా రాజ్, మరి నన్ను చూస్తే నీకు గతం గుర్తు రావట్లేదా, నేను మీ నానమ్మని, నేను మీ అమ్మని రాజ్, నేను మీ నాన్నని రాజ్ అంటూ ఒకళ్ళ తర్వాత ఒకరు తన పరిచయాలు మొత్తం చేసుకునేసరికి రాజ్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇన్ని రోజుల నుంచి నీతో ఉంటున్న ఈ పిచ్చిది ఎవరో తెలుసా, నీ భార్య నువ్వు ఎంతో ముద్దుగా పెట్టుకున్న కళావతి అనే పేరు గల భార్య, నీ భార్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఇన్ని రోజులు కళావతి గారికి నాకు ఏదో బంధం ఉంది అనుకున్నాను, అది మాంగళ్య బంధమా, మా ఇద్దరి మధ్య ఉన్నది భార్యాభర్తల బంధమా అని చెప్పి ఇంకా ఒక్కసారిగా రాజు అయితే అంటే కళావతి గారు నా భార్య, మరి యామని చెప్పిందంతా అబద్ధమా, అసలు ఏంటిదంతా అనుకుంటూ ఉండగానే ఏంటి రాజ్ ఇంకా నీకు గతం గుర్తు రావట్లేదా అంటూ సీతారామయ్య గారు మాట్లాడేసరికి రాజ్ అయితే తల పట్టేసుకునేసరికి రాజ్ అంటూ పిలిచిన పిలుపులు ఇంకా గతంలో రాజు వాళ్ళ ఇంట్లో ఉండడం వాళ్ళంతా కూడా జ్ఞాపకం వచ్చి అలా చేతిలో ఉన్న మంగళసూత్రంతోనే రాజు స్పృహ తప్పి పడిపోతాడు. యామనిని కాస్త అప్పు అరెస్టు చేసి పెళ్లి పందిట్లోంచే తీసుకువెళ్ళిపోతుంది. రాజుని కాస్త గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయేసరికి రాజు స్పృహలోకి వచ్చి అందరినీ చూస్తాడు. అందరినీ చూసి మీరంతా నా బంధువులా అనగానే బంధువులు కాదు, కుటుంబ సభ్యులం, నేను నీ తల్లిని రాజ్, నన్ను చూడగానే మీ అమ్మ గుర్తొచ్చిందని చెప్పావు, నేనే మీ అమ్మనన్న విషయం నీకు తెలియడం లేదా, నేను నీ నాన్నను రాజ్, ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం,
తండ్రి కొడుకులా కాకుండా స్నేహితుల్లా ఉండేవాళ్ళం, నన్ను చూసినా గుర్తు రావట్లేదా అంటూ ఒక్కొక్కరిగా పరిచయం చేసుకుంటూ ఉంటారు. మరి రాజ్కి గతం ఎప్పుడు గుర్తొస్తుంది? యామిని గురించి రాజ్ తెలుసుకున్నాడు కదా, మరి తెలుసుకున్న రాజ్ ఎప్పుడు గతాన్ని గుర్తు చేసుకుంటాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.